అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. గంగ జాతరను తలపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల పుట్టినరోజు వేడుకలు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బత్యాల చెంగల్రాయుడు. వెల్లువెత్తిన అభిమానం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయుటకు వరదలా ఉప్పొంగి తరలి వచ్చిన అభిమానులు. బత్యాల పుట్టినరోజు సందర్భంగా ఉచిత నేత్ర రక్తదాన శిబిరాలను నిర్వహించిన బటర్ఫ్లై ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కటారు కిరణ్, సభ్యులు, ఆయన అభిమానులు. ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రజల యొక్క హృదయాలలో గూడు కట్టుకొని చిరస్థాయిగా నిలిచి గత 20 సంవత్సరాల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పాలకుల కంచు కోటను బద్దల కొట్టి కూటమి పార్టీ తరఫున జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు వేడుకలు గంగ జాతరను తలపించేలా అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. బత్యాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటకు అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. వారందరూ జై బీసీఆర్, జై బీసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కోడూరులో ఇది వరకు ఏ నాయకుడికి దక్కని గౌరవం, ఇంత అద్భుతంగా జరిగిన వేడుకలు ఎక్కడా చూడలేదని వచ్చిన అభిమానులందరూ చెప్పుకోసాగారు. ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్క అభిమాని బత్యాల చెంగల్రాయుడికి పూలమాల వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. బత్యాల చెంగల్రాయుడు హై స్కూల్లో విద్యను అభ్యసించేటప్పటి నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదగడం ఆయనకు ఆనవాయితీగా మారిందని, ఎన్నో మార్లు హై స్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారని, బీజేపీతో రాజకీయ రంగప్రవేశం చేసిన ఈయన పలు పార్టీల గెలుపుకు కృషి చేయడమే కాక ఎన్నో ఉన్నత పదవులను పొందుతూ పలుమార్లు ఎమ్మెల్సీ పదవిని అధిరోహించి ప్రజలకు ఎనలేని సేవ చేశారని, ఆపదలో ఆశ్రయం కోసం వచ్చిన వారికి లేదు, కాదు, కూడదు అనకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి అని ఆయన యొక్క ఔన్నత్యాన్ని కొనియాడారు అభిమానులు. కోడూరులో కొంతమంది నాయకులైతే ప్రజలకు ఆశ చూపి రేపు మాపంటూ కాళ్ళరిగేలా తిప్పుకునేవారని, బత్యాల అలా కాకుండా ఏ పని అయినా ఇట్టే వచ్చిన వారిని నిలబట్టి ఆ పని చేయడము, లేక ఆయన చేయలేని పని ఫలానా వారి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పడము చేసి దారి చూపించి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని ఆయన ఘనతను కొనియాడారు. కోడూరు మండలం అభివృద్ధి చెందిందంటే అది కేవలం బత్యాల హయాంలోనేనని కొంతమంది నాయకులు చెప్పుకున్నట్లు వేల కోట్లు ఖర్చు చేసి కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే విధంగా కాక అభివృద్ధి అంటే ఏమిటో చేసి నిరూపించి చూపించిన వ్యక్తి బత్యాల చెంగల్రాయుడని మరొక మారు ఆయన ఘనతను కొనియాడుతూ ఆయన అభిమానులు ఆనందోత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు ఇది బత్యాల 69వ పుట్టినరోజు. అంతేకాక మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు చల్లగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరులను వచ్చిన అభిమానులందరూ ప్రార్థించారు. బత్యాల చెంగల్రాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇసుక వేస్తే కింద రాలనంత జనాభా వచ్చినా గంటల తరబడి నిలబడి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. మరిన్ని ముఖ్య విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ లక్ష్మీ వెంకట నరసారెడ్డి.
గంట 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 నేను చదువుకుంటున్నానంటూ మంచి పనులకు నా పెన్ను